విద్యార్థులు ఉపన్యాస కళ అనే పాఠానికి సంబంధించి 2 భాగాలను నేర్చుకున్నాం కదా. ఇప్పుడు 3వ భాగాన్ని నేర్చుకోబోతున్నాం. 3వ భాగంలో మనం నేర్చుకునే ముఖ్య అంశాలను ఒకసారి చూద్దామా. 1 భాషాంశాలు, 2 ప్రాజెక్టు పని, 3 పాఠాంత పద్యం, 4 మీకు తెలుసా. మరి ఇవి నేర్చుకునే ముందు ఈ పాఠం ద్వారా లేక ఈ భాగం ద్వారా మనం సాధించాల్సిన అభ్యసన లక్ష్యాలను చూద్దాం. 1 వాక్య భేదాలను గుర్తిస్తారు. 2 సంధి పదాలను విడదీసి సూత్రములు రాయగలుగుతారు. 3 విగ్రహ వాక్యాలను రాసి సమాసనామములను రాయగలుగుతారు. ఈ అభ్యసన లక్ష్యాలను మనం ఈ భాగం ద్వారా సాధించబోతూ ఉన్నాం. మరిక పాఠంలోనికి వెళ్తాం. విద్యార్థులు, ఈ భాగంలో మనం నేర్చుకోబోయే మొదటి అంశం భాషాంశాలు. దీనిలో ముందుగా పదజాలానికి సంబంధించి సొంత వాక్యాలను గురించి చూద్దాం. కింది ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి వాటితో వాక్యాలు రాయండి. 1 కఠిన పదాలకు శబ్దకోశంలో అర్థాలు ఉంటాయి. చూడండి విద్యార్థులు, ఇక్కడ శబ్దకోశం అనేది ఎరుపు రంగులో ఉంది కదా, దీనికి అర్థము రాయాలి. ఆ రాసిన అర్థంతో మరొక పదాన్ని కూడా వాక్యాన్ని కూడా మనం రాయాలి. చూద్దామా. శబ్దకోశం అంటే శబ్దార్థములను తెలుపు పుస్తకం. మరి వాక్యంలో ప్రయోగిద్దామా. ప్రతి తరగతి గదిలో శబ్దార్థములను తెలుపు పుస్తకము ఉండాలి. ఇలా ఇది కేవలము మీకు మాదిరి కొరకు మాత్రమే చెప్పాను. మీరు ఏ విధంగానైనా వాక్యాన్ని తయారు చేసుకొనవచ్చు. అర్థవంతమైన వాక్యాన్ని మీరు కూడా తయారు చేయండి. ఇక 2 చూద్దామా. ఎవరిని అపహాస్యం చేయకూడదు. ఇక్కడ అపహాస్యం అనేది ఎరుపు రంగులో ఉంది కదా, దాని యొక్క అర్థం ఎగతాళి. మరి దీనిని వాక్య ప్రయోగంలోకి మార్చుకుందామా. ఇతరులను ఎగతాళి చేయకూడదు. ఇదే కాదు, మీకు ఇష్టమైనది ఏ వాక్యాన్నైనా మీరు రాయవచ్చు. ఇక 3వది తెలివికి సానపట్టు సాధనాలు పుస్తకాలు. ఇక్కడ సానపట్టు అనేది ఎరుపు రంగులో ఉంది కదా, దానికి అర్థం ఏంటంటే ఒరిపిడి కలిగించడం, అంటే రాయడం అని అర్థం వస్తుంది. ఒరిపిడి కలిగించడం అంటే వస్తువులను సానపడుతూ ఉంటారు కదా, అలాంటిదనమాట. మరి దీనికి ఒక వాక్యాన్ని చూద్దామా. స్వర్ణకారుడు స్వర్ణమునకు ఒరిపిడి కలిగిస్తాడు. 4 సభలో ఆసీనులగువారు సభా మర్యాదను పాటించాలి. ఇక్కడ ఆసీనులు అనే మాట ఎరుపు రంగులో ఉంది కదా, దానికి అర్థం అధిరోహించడం. దీనిని వాక్య ప్రయోగం చేద్దామా. కష్టపడేవారు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఇక పర్యాయ పదాలను కూడా నేర్చుకుందాం. కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు పర్యాయ పదాలు రాయండి. పర్యాయ పదాలు అంటే ఏంటో మనం 9వ తరగతిలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఒక వాక్యాన్ని చూద్దాం. మనీష ఉన్నవాడిని మనీషి అంటారు. ఇక్కడ మనీషి అనేది ఎరుపు రంగులో ఉంది కదా, దానికి పర్యాయ పదాలు పండితుడు, విద్వాంసుడు. 2వది శత్రువుల కుత్తుకలను ఖండించారు. ఇక్కడ కుత్తుకలు అనేది కుత్తుక అనేది ఎరుపు రంగులో ఉంది కదా, కుత్తుక అంటే గొంతు, కంఠం. 3 వక్త మాట్లాడుతున్నప్పుడు శ్రోతలు చప్పట్లు కొడతారు. ఇక్కడ వక్త అనేది ఎరుపు రంగులో ఉంది. వక్త అంటే వాగ్ని, మాటకాడు, ఇంకా మీకు తెలిసినవి ఏవైనా రాయవచ్చు. ఇక 4వది పెద్దలు వేదికపై ఆసీనులైనారు. ఇక్కడ వేదిక అనేది ఎరుపు రంగులో ఉంది కదా, వేదిక అంటే సభాస్థలి, పీఠం అని అర్థం. విద్యార్థులు, పర్యాయ పదాలను నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఈ అనే విభాగంలో మన పాఠ్యపుస్తకంలో ఉన్న కొన్ని ప్రశ్నార్థక వాక్యాలను గుర్తించి రాద్దాం. మీకు తెలియడం కొరకు నేను ఒక 5 వాక్యాలను చెబుతాను. చాలా ఉన్నాయి మన పాఠ్యపుస్తకంలో. ఇవన్నీ రాసి మీ ఉపాధ్యాయులకు చూపించండి, సరేనా. 1 అది కొందరికే పుట్టుకతో లభ్యమయ్యే కళ. 2 ప్రయత్నిస్తే వచ్చేది కాదా. 3 ఏ బుర్రలో ఏ ప్రతిభ మరుగున పడి ఉందో. 4 ఇప్పుడు ఉన్నదని ఎవరన్నారు. 5 నేను వేదిక మీద ఎలా ప్రవర్తించాను. మీకు
తెలియడం కొరకు, మాదిరి కొరకు మాత్రమే నేను ఈ 5 వాక్యాలు చెప్పాను. ఇట్లాంటి వాక్యాలు చాలా ఉన్నాయి మన పాఠ్యపుస్తకంలో ఈ పాఠానికి సంబంధించి. అవన్నీ రాసి మీ తరగతిలో ఉపాధ్యాయులకు చూపించండి, సరేనా? ఇక జాతీయాలను గురించి కూడా నేర్చుకుందాం. ఈ పాఠం ఆధారంగా కింది జాతీయాలు ఏ సందర్భాల్లో వాడతారో వివరించండి. 1. సానబట్టు. ఈ జాతీయాన్ని పదును చేయు అనే అర్థంలో వాడతారు. 2. ఏ పుట్టలో ఏముందో. వ్యక్తిలోని అంతర్గత శక్తులను గుర్తించలేని స్థితిని గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. 3. నేల చూపులు చూడడం. సమాధానం చెప్పలేని స్థితిని గూర్చి చెప్పాల్సిన సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. 4. ఉబలాటం. తెలుసుకునేందుకు ఉత్సుకత ప్రదర్శించు అను సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. 5. కలకలం. ఆందోళన కలిగించు అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. ఇంకా ఇలాంటి జాతీయాలను వెతికి రాయండి పిల్లలు, సరేనా? ఇక రెండవదిగా ఈ భాషాంశాలలో రెండవ అంశం వ్యాకరణాంశాలు. ఇక్కడ కొన్ని సంధుల గురించి మనం నేర్చుకుందాం. వ్యాకరణాంశాలు. ఆ. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. 7 ఏళ్ళు. ఇది విడదీస్తే 7 ఏళ్ళు, మధ్యలో ప్లస్ గుర్తు పెడతాము. ఇక్కడ 7లో ఉత్వం ఉంది కాబట్టి ఇవి 2 తెలుగు పదాలే కాబట్టి ఇది ఉత్వ సంధి. రెండవది మహోత్కృష్ట. మహా ప్లస్ ఉత్కృష్ట. ఇవి 2 కూడా సంస్కృత పదాలే. అకారానికి ఈ ఊర్ల పరమైతే క్రమముగా ఏ ఊర్లు వస్తాయి అనేది గుణసంధి యొక్క సూత్రం కదా, దాని ప్రకారంగా ఇది గుణసంధి అయింది. 3. ఎవరన్నారు. ఎవరు ప్లస్ అన్నారు. ఇవి 2 తెలుగు పదాలే, ప్లస్ మొదటి పదంలో చివర ఉత్వం ఉంది కాబట్టి మరలా ఇది ఉకార సంధి లేక ఉత్వ సంధి అయింది. 4. పొందాలనుకుంటారు. పొందాలి ప్లస్ అనుకుంటారు. ఇక్కడ పొందాలి అనుకుంటారు ఈ 2 పదాలు కూడా తెలుగు పదాలే. దానికి తోడుగా పొందాలిలో ఇత్వం ఉంది కాబట్టి ఇది ఇకార సంధి అవుతుంది. 5. కదలినప్పుడు. కదలిన ప్లస్ అప్పుడు. ముందుగా ఇవి 2 తెలుగు పదాలని మనం గమనించాలి. ఇంకా కదలినలో ఆ ఉంది కాబట్టి ఇది అత్వ సంధి అయింది. ఇక ఆ. కింది పదాలను కలిపి సంధి పేరు రాయండి. ఇందాక మనం అక్కడ సంధి పదాన్ని విడదీసి సంధి పేరు చెప్పాము. ఇక్కడ విడదీసి ఉన్న పదాలను కలిపి సంధి పేరు చెప్తాం. ఉన్నత ప్లస్ ఉన్నత. ఉన్నతోన్నత గుణసంధి. అతి ప్లస్ అంత. అత్యంత ఏణాదేశ సంధి. ఉత్తమము ప్లస్ అయినది. ఉత్తమమైనది ఉత్వ సంధి. స్వ ప్లస్ ఉత్కర్ష. స్వోత్కర్ష గుణసంధి. ఇక ప్రాతాది సంధిని గురించి కూడా చూద్దామా, నేర్చుకుందామా విద్యార్థులు? ప్రాతాది సంధి. కింది వాక్యాలలో గీత గీసిన పదాలను పరిశీలించండి. 1. వసంతకాలంలో క్రొమ్మావి చిగురు తిని కోయిల చక్కగా పాడుతుంది. క్రొమ్మావి అనేది ఇక్కడ గీత గీయబడి ఉంది. రెండవ వాక్యం. విద్యార్థుల ముంజేతికి విద్యాదీక్ష కంకణాలు కట్టుకున్నారు. ముంజేతికి అనేది గీత గీయబడి ఉంది. 3. పుస్తకంలో మున్నుడి ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. మున్నుడి అనేది గీత గీయబడి ఉంది. 4. పిల్లలు చెట్లకున్న లే మొగ్గలు కోసుకున్నారు. లే మొగ్గలు అనేది ఇక్కడ గీత గీయబడి ఉంది. 5. పనిచేసేవారు కృంజెమటలు చిందిస్తున్నారు. కృంజెమటలు అనేది గీత గీయబడి ఉంది. 6. కృష్ణకు మీగడ అంటే ఇష్టం. మీగడ అనేది గీత గీయబడి ఉంది. 7. వేసవి ప్రారంభంలో కొత్త కుండలు కొన్నాం. కొత్త కుండలు అనేది గీత గీయబడి ఉంది. ఇప్పుడు ఈ పదాలను ఏ విధంగా విడదీయాలో చూద్దామా విద్యార్థులు? మొదటిది క్రొమ్మావి అని ఉంది కదా, దీన్ని క్రొత్త ప్లస్ మావి అని విడదీస్తాము. అలాగే ముంజేతికి అంటే ముంజేయి అనేది ముందు ప్లస్ చేయి. అలాగే మున్నుడి ముందు ప్లస్ నుడి. లే మొగ్గ
లేత ప్లస్ మొగ్గ. 5 క్రొత్జెమట, క్రొత్త ప్లస్ జెమట, క్రొత్త ప్లస్ చెమట. 6 మీదు ప్లస్ కడ. 7 క్రొత్త ప్లస్ కుండలు. ఈ విధంగా విడదీస్తే ఇది ప్రాతాది సంధి అవుతుంది. చూద్దామా? ఈ ఉదాహరణలో మొదటి పదంలో మొదటి అక్షరం మీద ఉన్న అక్షరాలన్నీ లోపించి, చూడండి, మొదటి పదంలో మొదటి అక్షరం మీది అంటే తర్వాతే అని అర్థం వస్తుంది కదా. క్రొత్త, మావి అనేది చూస్తే క్రొత్త అనేది మొదటి పదము, మావి అనేది రెండో పదం అవుతుంది కదా. మొదటి పదంలోని మొదటి అక్షరం ఏంటి ఇక్కడ? క్రొత్తలో క్రో. ఆ మీది పదం అంతా కూడా లోపిస్తుంది. ఆ తర్వాత మిగిలిన మొదటి అక్షరం కలిసింది. ఆ తర్వాతి పదంలో ఈ మొదటి అక్షరం కలిసింది కాబట్టి క్రొమ్మావి అయిందనమాట. సమాసమునందు దీనికి సంబంధించిన సూత్రాన్ని చూసినట్లయితే, సమాసమునందు ప్రాతాదుల తొలి అచ్చు మీది వర్ణంబులకెల్లా లోపంబు బహుళంబుగా నగు. బహుళం అంటే మనకు తెలుసు కదా, అనేక విధాలని. అసలు ప్రాతాదులు అంటే ఏంటో చూద్దామా? ప్రాత, లేత, క్రొత్త, క్రిందు, పువ్వు, మీదు, కెంపు, చెన్ను, వీటన్నింటినీ కూడా ప్రాతాదులు అని అంటాం. ఈ సూత్రం ద్వారా లోపించిన పదాలకు నుగాగమం కానీ సరళాదేశం కానీ వస్తాయన్నమాట. ఈ ప్రక్రియలు జరగడం ద్వారా తుది రూపాలు వస్తాయి. ఇది ప్రాతాది సంధికి సంబంధించిన వివరణ. సరైన విద్యార్థులు, తర్వాతి అంశాన్ని నేర్చుకుందాం. విద్యార్థులు, ఇంతవరకు కొన్ని సంధులను గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు సమాస విభాగానికి సంబంధించిన విషయాలను కూడా నేర్చుకుందాం. ముందుగా ఈ కింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాయండి. 1 శబ్దశక్తి, శబ్దం యొక్క శక్తి. 2 కార్యక్షేత్రం, కార్యము కొరకు క్షేత్రం. 3 సమయ సందర్భాలు, సమయమును సందర్భమును. 4 వింత చప్పుడు, వింతైన చప్పుడు. 5 సభాకంపం, సభ వలన కంపం. ఇవి సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాయడం. ఆ విధంగానే కింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి అనేది ఈ విభాగంలో ఉంది. అవి కూడా చూద్దామా? 1 గులాబీ పువ్వు, గులాబీ అనేడు పేరు గల పువ్వు. సంభావన పూర్వపద కర్మధారేయ సమాసం. 2 కాగితం పువ్వు, కాగితమునదైన పువ్వు. విశేషణ పూర్వపద కర్మధారేయ సమాసం. 3 ప్రసన్న వదనం, ప్రసన్నమైన వదనం. విశేషణ పూర్వపద కర్మధారేయ సమాసం. 4 కవితా చరణం, కవిత యొక్క చరణం. షష్ఠి తత్పురుష సమాసం. 5 2 నిమిషాలు, రెండైన నిమిషాలు. ద్విగు సమాసం. ఈ సమాసాలు ఎలా ఏర్పడతాయో, ఈ పేర్లు ఎట్లా వచ్చినాయో మనం 9వ తరగతిలో నేర్చుకున్నాం కదా. ఇక చివరిగా వు అనే దానిలో వాక్యాలు, వాటి యొక్క రకాల గురించి నేర్చుకుందాం. వు కింది వాక్యాలు ఏ రకమైన వాక్యాలో గుర్తించి రాయండి. 1 నేను వేదిక మీద ఎలా ప్రవర్తించాను, ఇది ప్రశ్నార్థక వాక్యం. 2 అలవాటును అదుపులో పెట్టుకోవాలి, ఇది విద్వర్ధక వాక్యం. 3 ముందు మాట్లాడిన వక్త అభిమానులు శ్రోతల్లో ఉండవచ్చునేమో, సందేహాత్మక వాక్యం. 4 అది ప్రయత్నిస్తే వచ్చేది కాదా, ఇది ప్రశ్నార్థక వాక్యం. ఇది విద్యార్థులు. ఇక ఈ మనం నేర్చుకున్న ఈ భాగానికి సంబంధించి కొన్ని కృత్యాలను చూద్దామా. కృత్యం. మొదటి ప్రశ్న, అపహాస్యం. ఈ పదానికి అర్థాన్ని గుర్తించండి. ఆ మర్యాద, ఆ పొగడ్త, ఈ ఎగతాళి, ఈ గౌరవం. వెరీ గుడ్ పిల్లలు, ఎగతాళి. రెండో ప్రశ్న, కుత్తుక. ఈ పదానికి పర్యాయ పదాలను గుర్తించండి. ఆ ముక్కు చెవి, ఆ గొంతు కన్ను, ఈ గొంతు ముక్కు, ఈ గొంతు కంఠం. వెరీ గుడ్ పిల్లలు, గొంతు కంఠం. 3 తెలివికి సానపట్టు సాధనాలు పుస్తకాలు.
ఈ వాక్యంలోని జాతీయాన్ని గుర్తించండి. ఆ తెలివి, ఆ సానపట్టు, ఈ సాధనాలు, ఈ పుస్తకాలు. వావ్, సానపట్టు అనేది జాతీయం. 4, 7 విడదీసిన పదాలను గుర్తించండి. ఆ 7, 7, ఆ 7, ఏళ్ళు. 7 విడదీసిన పదాలను గుర్తించండి. ఆ 7+7, ఆ 7+7, ఈ 7+ఇల్లు, ఈ 7+ఇళ్ళు. వెరీ గుడ్ పిల్లలు, 7+7. రెండవ అంశం ప్రాజెక్టు పని. తమ ఉపన్యాసాలతో జాతి ప్రజలను ఉత్తేజితం చేసిన కింది ప్రముఖుల వివరాలను సేకరించండి. ఇక్కడ 4 వ్యక్తుల పేర్లు ఉన్నాయి చూడండి. 1 స్వామి వివేకానంద, 2 అబ్దుల్ కలాం, 3 దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, 4 సరోజిని నాయుడు. వీళ్ళకి సంబంధించిన వివరాలు మీ తరగతి గది గ్రంథాలయంలో ఉన్న పుస్తకాల నుంచి సేకరించి రాయండి విద్యార్థులు. రాసిన తర్వాత మీ తరగతి ఉపాధ్యాయులకు చూపించి దాన్ని సరిదిద్దించుకోనండి. సరేనా? ఇక 3వ అంశం పాఠాంత పద్యం. విద్యార్థులు ఈ పద్యాన్ని దామోదర్ నాయుడు గారు పాడి వినిపిస్తారు మనకు. నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్రా నిమ్ము కానిమ్ము పో హరుడైనన్ హరి అయిన నీరజభవుండభ్యాగతుండైన నౌ తిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమాధీవర్య వేయేటికిన్. విద్యార్థులు దామోదర్ నాయుడు గారు ఆలపించిన పద్యాన్ని విన్నాం కదా, మరి దాని యొక్క భావాన్ని చూద్దామా? భావం: బుద్ధిమంతుడా, నరకం వస్తే రాని, ఎవరైనా చెరసాలలో బంధిస్తే బంధించని, రాజ్యం పోతే పోని, భయంకరమైన చావు వస్తే రాని, వంశం అంతరించిపోతే పోని, నిజం ఇందులో ఏది వచ్చినా జరిగినా సరే అడగడానికి వచ్చినవాడు సాక్షాత్తు ఆ శివుడైనా విష్ణువైనా బ్రహ్మదేవుడైనా సరే నేను ఇచ్చిన మాట తప్పను. ఇది ఆ పద్యం యొక్క భావం. చూసారా? ఈ భావం ద్వారా మనకి ఏమర్థమవుతుంది? మనం ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని కష్టాలు వచ్చినా దాని మీద నిలబడాలి. సత్యహరిశ్చంద్రుడు అదే కదా చేశాడు. మరి ఇక ఈ భాగంలో చివరి అంశం మీకు తెలుసా చూద్దామా? 4వ అంశం మీకు తెలుసా? పగటి వేషాలు. చిన్నారులు, పగటి వేషాలు వేసుకునే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం కదా. ఇది కూడా ఒక కళ అన్నమాట. జానపద కళల్లో ఇది ఒకటి. ఈ మధ్యకాలంలో సంక్రాంతి సమయంలో రాక్షసుడి వేషము, అలాగే దేవుళ్ళ వేషాలు వేసుకుని వీధుల్లో తిరుగుతూ ఉంటారు కదా. వాళ్ళ గురించిన కొన్ని వివరాలు ఈ యొక్క పారాగ్రాఫ్లో మనకి ఇవ్వబడ్డాయి. మీరు చదవండి దీనిని. దాంతోపాటు మీ ఉపాధ్యాయులు కూడా దీని గురించి చెప్తారు. ఎక్కువ విషయాలను తెలుసుకోనండి. మరిక చివరిగా మూల్యాంకనంలోనికి వెళదామా? మీకు ఈ పాఠం ఎంతవరకు అర్థమైందో తెలుసుకొనడానికి ఈ మూల్యాంకనం ఎంతగానో ఉపకరిస్తుంది. మరి చూద్దామా మూల్యాంకనం. మొదటి ప్రశ్న: సభలో ఆసీనులగు వారు సభా మర్యాద పాటించాలి. గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి అని ఉంది కదా. ఇక్కడ ఆసీనులగు వారు, ఆసీనులగు అనే మాట గీత గీయబడి ఉంది. అంటే దానికి అర్థాలు క్రిందున్నే చూద్దామా? ఆ అధిరోహించు, ఆ అవరోహించు, ఈ లేచుట, ఈ నడుచుట. సరైన పదాన్ని ఎన్నుకొనండి. 2 మనీష ఉన్నవాడిని మనీషి అంటారు. గీత గీసిన పదానికి పర్యాయ పదాలను గుర్తించండి. ఆ పండితుడు పామరుడు, ఆ పామరుడు విద్వాంసుడు, ఈ పండితుడు విద్వాంసుడు, ఈ పండితుడు విద్వాంసుడు. 3 నేను వేదిక మీద ఎలా ప్రవర్తించాను? ఇది ఏ రకమైన వాక్యం? ఆ ప్రశ్నార్థక వాక్యం, ఆ ఆశ్చర్యార్థక వాక్యం, ఈ అనుమత్యర్థక వాక్యం, ఈ నిషేధార్థక వాక్యం. 4 నేను అంతర్వేది తీర్థం వెళ్ళడానికి ఉబలాట పడుతున్నాను. ఈ వాక్యంలోని జాతీయాన్ని గుర్తించండి.
ఆ అంతర్వేది, ఆ ఉబలాటం, ఈ తీర్థం, ఈ వెళ్ళడం. 5 ఉన్నత ప్లస్ ఉన్నత ఈ పదాలను కలిపి రాసిన పదాన్ని గుర్తించండి. ఆ ఉన్నతోన్నత, ఆ ఉన్నతోన్నతి, ఈ ఉన్నతోన్నతం, ఈ ఉన్నతి ఉన్నతి. 6 అత్యంత ఈ పదాన్ని విడదీయండి. అత్య ప్లస్ అంత, ఆ అతి ప్లస్ అంత, ఈ అత్య ప్లస్ అంతి, ఈ ఆ ప్లస్ అంత. 7 నిమిషం ఈ పదానికి వికృతి పదాన్ని గుర్తించండి. ఆ నిముసం, ఆ నియమం, ఈ నిముషము, ఈ నిర్ణయం. 8 అసత్యం ఈ పదానికి వ్యతిరేక పదాన్ని గుర్తించండి. ఆ రుజువు, ఆ అబద్ధం, ఈ పలుకు, ఈ సత్యం. 9 వింత చప్పుడు విగ్రహవాక్యాన్ని గుర్తించండి. ఆ వింత కొరకు చప్పుడు, ఆ వింత చేత చప్పుడు, ఈ వింతైన చప్పుడు, ఈ వింత వలన చప్పుడు. 10 ఆహా ఎంత బాగుందో ఇది ఏ రకమైన వాక్యం? ఆ ఆశ్చర్యార్థక వాక్యం, ఆ ఆశీర్వాదక వాక్యం, ఈ నిషేధార్థక వాక్యం, ఈ అనుమత్యర్థక వాక్యం. విద్యార్థులు, ఈ 10 ప్రశ్నలకు మీరు సరైన సమాధానాలు చెప్పగలిగితే